ఈవినింగ్ అయితే నా దగ్గర అంకుల్ ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు వెళ్ళి చిడిపోపడ్డా నా దగ్గర అంకుల్ నువ్వు మందు కొడుతున్నావు భోంచేయకుండా నీకు అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు వెళ్ళి చిడిపో పట్టుకొస్తాను ఏంటి విషయం విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే అది నీకు తెలియదు ఆల్రెడీ నిమ్మికి గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్ ఒక డబ్బులు తప్ప ఒక 2000 కావాలి జస్ట్ 2000 ప్లీజ్ నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు బయట పడేవాళ్ళు ఇస్తారా ఏంటి మాట్లాడుతున్నావు ఓ పని చేయరా రవి గారి దగ్గర అడిగి తీసుకో రవి గారితో కొడతాడు వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు అంకుల్ ప్లీజ్ ఎవరికి నిమ్మికి అంకుల్ ఆ అమ్మాయిని అడిగి తీసుకో ఏంటి మాట్లాడుతావు నిమ్మి దగ్గర డబ్బులు తీసుకోవడం గిఫ్ట్ తీసుకున్న డబ్బులు తీసుకుంటారా నీ దగ్గర డబ్బులు లేవా లేవని చెప్పాను కదా నీకు మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా అసలు నువ్వు చెప్పనిస్తే కదా ఏంటి చెప్పనిచ్చేది అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నానుకున్నాను లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు నేనేమైనా బాధ పెట్టాను ఏంటి బాధ పెట్టేది బాల కార్మికులు వాడుకున్నావు అడ్డమైన పనులన్నీ చేశారు చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు ఎప్పుడైనా అడిగా పట్టించావా అప్పటి నుంచి హలో హలో నేను సచిన్ మాట్లాడుతున్నానండి ఓ హాయ్ మీరా చెప్పండి అదే అండి కాంపిటీషన్కి అప్లై ఎంట్రీ పంపించారు కదా అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి అది కొంచెం టైం పడుతుందండి ఓ అలాగండి నాకు తెలియదండి ఇట్స్ ఓకే ఏం చేస్తున్నారు భోజనం ఏందండి ఆకలిగానే ఉందండి కానీ ఎందుకులే అడుగుతారు మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి భోజనం అంటేనే భయంగా ఉంది జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా పర్లేదు ఎందుకండి వచ్చేగా చెప్తానుగా వచ్చి అయ్యో హలో 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 ఏమండి అనవసరంగా ఫోన్ చేశాను నిమ్మి చంటి పదరా పని ఉంది ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా ఎక్కడికి నిమ్మి హాస్టల్కి రా లే పద లే నిమ్మియా అంకుల్ నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్ అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్ ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్ ఆ మాట ఆడుతో చెప్పు అది కాదు అంకుల్ ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు వాడికి నువ్వైనా నేనైనా ఒకటే ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది అదే విల్లా మీరు హాస్టల్ అర్థమైంది కదా వెళ్ళు నీకు అడ్రస్ క్లియర్ గా తెలుసు అయితే ఆడితే వెళ్ళు చంటే నువ్వు వస్తున్నావా లేదా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను ఇగో సమ్మ బాగా తాగా నా బతుకు తగలడా ఒరే రవి ఇప్పటికైనా మించిపోయింది లేదురా వెనక్కి వెళ్ళిపోదాం పదా రైట్ అండర్స్టాండ్ మీ ఏంటి నోరు మూసుకునేది బాబు ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయాట మనం ఎంత అలుపులం ఒరే రవి వాళ్ళు బిర్యానీ తింటే ఎంత తినకపోతే ఎంతరా పట్టుబడితే మన బతుకు బిర్యానీ అవుతుంది ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో వెళ్ళు వచ్చేసారా ఎవరు చూడలేదు కదండి ఏంటండి డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు అంత ఆకలేస్తుందా ఆకలి కాదండి మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్ అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి చంటి గారికి బాగా తెలుసు అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి రిస్క్ ఏముందండి మీరు భోజనం బాగాలేదన్నారు నాకు కూడా తినాలనిపించలేదు ప్లీజ్ తీసుకోండి చాలా థ్యాంక్స్ అండి మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది మా వార్డెన్ వస్తుంది మీరే టెన్షన్ పడకండి నాకేం పర్వాలేదు ఓకే బాయ్ గుడ్ నైట్ జాగ్రత్త అండి ఎవరు చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోండి లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు ఆ గుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే ఏమిటా మళ్ళీ వచ్చా అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా ప్రామిస్ అండి ఈసారి నా గురించి చాలేదండి జస్ట్ గైడ్ లైన్స్ అంతే మా రవి గారికి అడ్రస్ చెప్పండి రవిగాడా వాడవడు మా రవి గారు తెలీదా గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు మంచి ఎక్సైజ్ బాడీ ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు అర్రే మీకు విషయం తెలియదు కదా ఇప్పుడు 102లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళు వేసుకుని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి ఆ అమ్మాయితో మా వాడు అది అంటే వాడు పైన ఉన్నాడా పైన ఉన్నాడు అంటే మరి అంతే కదండి మొక్కలు నేను చేయకు పదండి నేను జాయిన్ అవుతాను పదరా మొన్నే కదరా చిత్తకొచ్చాం అయినా నీకు బుద్ధి రాలేదు మళ్ళీ వస్తానండి వచ్చి లేకపోతే కథలన్నీ చెప్తావా శశి శశి మీరు ఉండండి రవి రవి ఇక్కడ కుంపలంటే కూడా తొందరగా డోర్ది మేడం వచ్చారు రావడానికి వచ్చారు హలో మేడం ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా లేరు మేడం అయ్యో రవి 6 feet గడ్డం రవి ఎవరు మీరు తప్పకుండా ఉన్నారండి రవి చూడు
రవి తొందర బయట బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా పద. ఏమి ఇద్దరు కలిసి వచ్చా? అయినా వీళ్ళ మీద పడ్డావేట్రా? మీరు ఉండండి. ఏమండి బిర్యానీ రవి ఎవరండి? నాకు తెలియదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా. ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. నువ్వు రావే, నువ్వు రా. చూసావా వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? నేను రాకపోయినా కూడా వచ్చాడు అని చెప్తావు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిట్రా నీకు? మీరు కొంచెం ఆగుతారా? మన ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోజనం చేశారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? వాడు ఏమేం పని చేయాలి? ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదురుగుడ్డ దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పత్రి గురించి నేను, మనం ఎందుకంటే పోట్లాడుకోవడం? తెల్లవారు లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కదా. బాగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. చాలా సోచి. డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి. అబ్బా ఏడు వీడు. వాచ్మెన్, ఆ పిచ్చోడు ఎదురొద్దు, నేను వస్తున్నాను. హలో, నేను రవిని మాట్లాడుతున్నా. రాత్రి వెళ్ళిన తర్వాత ఏమైంది? చంటి గారిని మళ్ళీ కొట్టేశారండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? వాడికి అన్ని మామూలే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ కాలేజ్ దగ్గర బేకరీకి రాగలరా? నా కాలేజ్కి టైం అవుతుందండి, ఇప్పుడు బయలుదేరుతున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లీజ్. ఓకే అండి, వస్తాను. థ్యాంక్ యూ.